కనీసం వారంలో 2 రోజులైనా ఇలా చేసుకొని తినండి. బి12 లోపం రాకుండా ఉండాలి అంటే ఇలా ఫర్మెంట్ చేసుకొని తింటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ ఎండల్లో కూడా కడుపుకి చాలా హాయిగా ఉంటుంది కదా! అయితే దీనికోసం ముందుగా ఒక గిన్నెలో చద్దన్నం వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మట్టి పాత్రలోనే చేయండి. బాగా ఫర్మెంట్ అవుతుంది. అన్నం మునిగేంత వరకు నీళ్లు వేసి మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేయండి. ఈ వైట్ రైస్ ప్లేస్‌లో మిల్లెట్స్ గానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. ప్రొద్దుటికి చాలా వరకు నీళ్లు పీల్చేసుకుంటుందండి. ఇందులో పెరుగు వేసుకోవాలి. బయట ప్యాకెట్‌లో దొరికే పెరుగు కాకుండా ఇంట్లో తోడుపెట్టిన పెరుగు వేయండి. అలాగే మీరు తినే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అంతా బాగా కలిసే విధంగా చేత్తో లేదా గరిటెతో బాగా కలిపి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకొని, అంతా ఒకసారి కలుపుకొని దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసి కలపండి. ఇలా చద్దన్నం ఫర్మెంట్ చేసుకొని తినడం వల్ల కమ్మగా ఉండడమే కాకుండా ప్రొద్దున్నే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్న హడావుడి కూడా ఉండదు. మీరేమంటారు?